చాలా గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం ఇటీవలి ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీసు వద్ద అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతోంది. 3 ఏళ్ల తర్వాత పవన్ నటించిన చిత్రం రిలీజ్ అవ్వనుండడం ఒకెత్తైతే హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ కావడంతో ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది. ఆ హైప్కు తగ్గట్టే హరిహర వీరమల్లు అద్భుతమైన ఓపెనింగ్స్తో బాక్సాఫీస్కు దడ పుట్టిస్తోంది. అయితే బాక్సాఫీసు వద్ద ఇంతలా సంచలనం సృష్టిస్తున్న హరిహర వీరమల్లు వీలైనంత త్వరలో డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది. అంచనాలకు తగ్గట్టే పవర్ స్టార్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు ఫ్యాన్స్కు పూనకాలు తెప్పిస్తోంది. థియేటర్లలో పవర్ స్టార్ అపీరెన్స్ ఫ్యాన్స్కు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. మళ్లీ ఇలాంటి పోరాట యోధుడి కథ రాకపోవచ్చని కొందరు రిపీటెడ్గా సినిమా చూస్తున్నారు. మరి బిగ్ స్క్రీన్పై ఓ రేంజ్ వీరత్వపు అరాచకాన్ని సృష్టిస్తున్న హరిహర వీరమల్లు సినిమా ఆగస్టు 21 గురువారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా స్ట్రీమింగ్కు రానుంది. అలనాటి పోరాట యోధుడు హరిహర వీరమల్లు కథతో నేటి యువతను ఇన్స్పైర్ చేస్తున్నందుకు కొందరు సినీ విమర్శకులు పవన్ కళ్యాణ్ను అప్రిషియేట్ చేస్తున్నారు. తన కెరియర్లో ఎప్పుడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా కోసం ప్రమోషన్స్ చేశారు. ఇలాంటి పోరాట యోధుడి వీరోచితమైన కథ అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే నేషనల్ ఛానల్స్లో కూడా ప్రమోషన్స్ చేశారు పవన్ కళ్యాణ్. దీంతో సినిమాపై విపరీతమైన బజ్ క్రియేట్ అయింది. భారీ ఓపెనింగ్స్తో వీరమల్లు బాక్సాఫీసు వద్ద దూసుకెళ్తున్నాడు. సినిమా ఫస్ట్ హాఫ్ చూస్తున్నంతసేపు థియేటర్లు విజిల్స్తో మారుమోగుతాయి. అయితే ఢిల్లీ టూర్ మొదలైనప్పటి నుంచి కథ కొత్త టర్న్ తీసుకోవడం, ఆ సమయంలో వచ్చే గ్రాఫిక్స్ సినిమాకు మైనస్ అయ్యాయి. సినిమాలో సందర్భానుసారం వచ్చే పాటలు, నటీనటులు అంతా సెట్ అయ్యారు. మరీ ముఖ్యంగా కీరవాణి సంగీతం ఈ సినిమాకు రెండో హీరో అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే రిలీజ్ అనంతరం గ్రాఫిక్స్పై వచ్చిన విమర్శల నేపథ్యంలో మేకర్స్ పలు జాగ్రత్తలు తీసుకుని కొత్త సీన్లు కలపడంతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ అప్డేట్ చేసి సినిమాను మరింత ఇంట్రెస్టింగ్గా మలిచి థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు.